నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి, రాయలసీమ ప్రాంతానికి మరణ శాసనం రాస్తున్నారని ఈ మధ్యన వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనీవా విస్తరణ పనులను కేవలం 100 రోజుల్లో పూర్తి చేశారు. ఈ హంద్రీనీవా ద్వారా ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి ఎన్నడూ లేని విధంగా నీరు అందినట్టుగా కూడా తెలుస్తుంది. మరి మొత్తానికి రాయలసీమ ద్రోహి ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనీవా విస్తరణ కేవలం 100 రోజుల్లోనే చేసి ఇప్పుడు రికార్డు స్థాయిలో నీరు అందించినట్టుగా కూడా తెలుస్తుంది సార్. ఆఖరికి వైసీపీ నేతలందరూ కూడా ఈ విస్తరణ పనులు మా హయాంలోనే మొదలు పెట్టామని చెప్పారు. మరి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి కూడా చంద్రబాబు నాయుడు గారి పైన ఎన్నో విమర్శలు చేశారు. మరి వాస్తవాలు ఇలా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో రాయలసీమ ద్రోహి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? హంద్రీనీవా గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు వాస్తవంగా ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి అత్యంత దుర్భిక్ష ప్రాంతంగా రాయలసీమ ఉండేది. అదే సందర్భంలో ఫ్యాక్షనిజం తోటి శాంతి భద్రతలు కొరవడి నిరక్షరాస్యత నిరుపేదలతోటి రాయలసీమ నిండి ఉండేది. అటువంటి స్థితి నుంచి అప్పట్లో చెన్నై తాగునీటి అవసరాల రీత్యా కృష్ణానది నుంచి 15 టీఎంసీలు తరలించాలి అని చెప్పని బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు మేరకు మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉండేది. ఈ 3 రాష్ట్రాలు ఒక్కొక్క రాష్ట్రం కోటా నుంచి 5 టీఎంసీలు చొప్పున చెన్నై తాగునీటి అవసరాల కోసం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు తమిళనాడు ప్రభుత్వ సహకారంతో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా, తమిళనాడుకి ఎంజీ రామచంద్రన్ గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో మొట్టమొదటిగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చెన్నైకి తాగునీటి అవసరాల రీత్యా 15 టీఎంసీలు తరలించే ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చింది. అలా వచ్చిన సందర్భంలో ఎన్టీ రామారావు గారు శ్రీశైలం నుంచి చెన్నై తాగునీటి అవసరాలకి కృష్ణా జలాన్ని తరలించే క్రమంలో మా రాష్ట్రంలో వెనకబడి ఉన్న రాయలసీమ ప్రాంత ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజలకి కూడా నీటి సౌకర్యం కలిగించాలనే ఉద్దేశంతో ఆయన చెన్నై తాగునీటి అవసరాలతో కూడిన తెలుగుగంగ ప్రాజెక్టు ప్రతిపాదించారు. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారి హయాంలో తెలుగుగంగ ప్రాజెక్టు ప్రతిపాదన ముందుకొచ్చిందో శ్రీశైలం నుంచి తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతానికి కూడా నీటి సౌకర్యం ఎంతో కొంత స్థాయిలో అందటం మొదలైందో ఇవాళ ఉన్న వెలుగోడు ప్రాజెక్టు, అవుకు రిజర్వాయరు, ఇవన్నీ తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన జలాశయాలు అవన్నీ కూడా. అవే చివరికి కండలేరు నుంచి చెన్నై వరకు తాగునీటి అవసరాలు రీత్యా అదే క్రమంలో చాలా దుర్భిక్ష రాయలసీమ ప్రాంతాలకి తాగునీటికి, సాగునీటికి ఈ శ్రీశైలం నుంచి కృష్ణానది జలాల తరలింపు ద్వారా సాధ్యపడింది. ఎప్పుడైతే ఈ క్షామంతో కొట్టుమిట్టాడుతూ ఉండి ఈ కరువు సీమల్లో వేరే ఉపాధి అవకాశాలు లేక, విద్యా అవకాశాలు లేక ఈ ఫ్యాక్షనిస్టులను ఆశ్రయించి జీవిస్తున్న ప్రజలకి నీరు అందుబాటులోకి వచ్చిందో క్రమంగా వాళ్ళు వ్యవసాయాన్ని చేసుకోవడంలో ఉన్న ఆ వ్యవసాయం ద్వారా వాళ్ళు అధిక ఆదాయాన్ని పొందటాన్ని అలవాటు పడ్డారు. ఎప్పుడైతే వ్యవసాయాన్ని అధిక ఆదాయం పొందారో వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి అలవాటు పడ్డారు. ఎప్పుడైతే పిల్లలు చదువుకోవటం మొదలైందో ఆ ప్రాంతం ముఖచిత్రం కూడా మారటం మొదలైంది. అప్పుడు రాయలసీమ ప్రాంతానికి నీరు గనక అందించిన పక్షంలో ఆటోమేటిక్గా అక్కడ సామాజిక స్థితిగతుల్లో కూడా మార్పులు వస్తాయని చెప్పని భావించిన ఎన్టీ రామారావు గారు హంద్రీనీవా, సుజల స్రవంతి, గాలేరు నగరి ప్రాజెక్టులు కూడా ఎన్టీ రామారావు గారే శంకుస్థాపన చేశారు. అలా వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడిన ఈ ప్రాజెక్టులు గడిచిన కొన్ని దశాబ్దాలుగా, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొంత పురోగతి సాధించారు జలయజ్ఞం ప్రాజెక్టులో భాగంగా. ఆ తర్వాత ముఖ్యంగా 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజిత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో రాయలసీమ ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ 2014-19 మధ్యకాలంలో
సుమారుగా ఇరిగేషన్కి ప్రాజెక్టులకు కానీ అలాగే నీరు చెట్టు ప్రోగ్రాం కింద చెరువులు కుంటల నిర్మాణాలకు కూడా కలుపుకొని ఓవరాల్గా ఆ 5 సంవత్సరాల టెన్యూర్లో 68,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఆన్ అండ్ యావరేజ్ ప్రతి సంవత్సరం 13,700 కోట్ల రూపాయలు ఒక్కొక్క సంవత్సరానికి ఇరిగేషన్ రంగానికి ఖర్చు పెట్టడం జరిగింది. అందులో ప్రధానంగా రాయలసీమ ప్రాంతానికి ఆ 5 సంవత్సరాల టెన్యూర్లో 12,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో దేవినేని ఉమా గారు ఇరిగేషన్ మంత్రిగా, ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా కాలువ కట్టల మీదే ఎక్కువగా పర్యటిస్తుండేవాడు. ఏ ప్రాజెక్టుకి ఆ ప్రాజెక్టు పర్సనల్గా విజిట్ చేస్తూ వాళ్ళకి టార్గెట్లు నిర్దేశిస్తూ పట్టుదలగా ఆయన హయాంలో నిర్వహించిన సక్సెస్ చేసిన పనుల పర్యవసానం తొలిసారిగా అనంతపురం జిల్లాలోకి కృష్ణా జలాలు జీడిపల్లి రిజర్వాయర్ వరకు, గొల్లాపల్లి రిజర్వాయర్ వరకు నీరు చేరాయి. అలా చేరిన పర్యవసానమే కియా లాంటి ప్లాంట్ కూడా వాళ్ళకి నీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చి అత్యంత దుర్భిక్ష అనంతపూర్ జిల్లాలో లోయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ద కంట్రీ, సెకండ్ లోయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ద కంట్రీ, జైసల్మీర్ తర్వాత అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా అనంతపూర్ జిల్లా. ఆ జిల్లాకి కూడా కృష్ణా జలాలు అందటం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ తిరిగి 2024లో చంద్రబాబు నాయుడు గారు అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇక్కడ ఒక అంశం గమనించుకోవాలి. 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు, 2019-24 మధ్య ముఖ్యమంత్రిగా కొనసాగిన జగన్మోహన్ రెడ్డి గారు, వారిరువురు రాయలసీమ వాసులే. అయినా సరే 2014-19 మధ్య రాయలసీమ ప్రాంత ఇరిగేషన్ ప్రాజెక్టులకి, రాయలసీమ ప్రాంత మైక్రో ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు 90% సబ్సిడీతో 17 లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు ఇచ్చారు ఆయన. అలాగే అక్కడ ఇండస్ట్రియలైజేషన్ కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఆ ప్రాంతంలో విద్యాలయాల ఏర్పాటుకు కూడా ఐఐటి, ఐజర్, సెంట్రల్ యూనివర్సిటీ లాంటి, ఉర్దూ యూనివర్సిటీ లాంటి సంస్థలన్నీ కూడా రాయలసీమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయించారు. అయినా సరే రాయలసీమ వాసులు చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి ఇంకా అభివృద్ధి చేస్తాడని ఒక నమ్మకంతో 52 సీట్లు ఉన్న రాయలసీమలో 49 సీట్లు జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు. మరి అంతటి నమ్మకం రాయలసీమ తన మీద కనపరిచినప్పుడు మరి 12,500 కోట్లు ఆయన రాయలసీమ మీద ఖర్చు పెడితే ఈయన కనీసం 20,000 కోట్లైనా ఖర్చు పెడతాడు. ఈయన టెన్యూర్లో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టుల పనులు పూర్తి చేసి రాయలసీమ వాసులకి ప్రతి ఎకరానికి నీరు అందించగలుగుతాడు, ప్రతి ఇంటికి తాగునీరు అందించగలుగుతాడు, తమ బిడ్డలకి మెరుగైన ఉపాధి అవకాశాలు అందుకునే పరిశ్రమను ఇక్కడ గ్రౌండింగ్ చేయిస్తాడని చెప్పని వాళ్ళు ఆశించారు. కానీ ఈయన పాలనా హయాంలో చంద్రబాబు నాయుడు గారు 17 లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇస్తే ఈయన 5 సంవత్సరాల టెన్యూర్లో 1,70,000 ఎకరాలకు కూడా ఇవ్వాల, 1/10 షేర్ కూడా ఇవ్వాల. అలాగే 12,500 కోట్లు ఆయన ఇరిగేషన్ రంగం మీద ఖర్చు పెడితే ఈయన 2,050 కోట్లు ఖర్చు పెట్టాడు రాయలసీమ ప్రాంతానికి. ఇండస్ట్రియలైజేషన్ సంగతి దేవుడు ఎరుగు. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న అమర్ రాజా, జోవారీ లాంటి సంస్థలని మూసేయించే ప్రయత్నం చేశాడు. ఇటువంటి స్థితిలో మళ్ళీ తిరిగి ప్రజలు మొన్న 24లో జరిగిన ఎన్నికల్లో 52కి 45 స్థానాలు ఎన్డీఏ కూటమి కట్టబెట్టి జగన్మోహన్ రెడ్డిని 7 స్థానాలకు పరిమితం చేశారు. తాము చేసిన తప్పుని తామే చక్కదిద్దుకున్నారు. ఇటువంటి స్థితిలో పదవి బాధ్యతలు చేపట్టిన ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు గారికి తొలి ప్రాధాన్యతగా రాయలసీమ ప్రాంత ప్రాజెక్టును పూర్తి చేయడం అనే లక్ష్యం నిర్దేశించగా ఆయన ఈ సంవత్సరం హంద్రీనేవా జలాలు వీలైనంత తక్కువ టైంలో వీలైనంత ఎక్కువ జలాలు తరలించుకోవాలి అని అంటే ఇప్పుడు నిర్మాణం అయిన కాలువ ఇదే స్థాయిలో నీరు తరలింపుకి సాధ్యం కావట్లేదు కాబట్టి ఈ కాలువను వెడల్పు చేయాలి. వెడల్పు చేయడం కోసం 3,800 కోట్ల రూపాయలు కేటాయించి ఆ 3,800 కోట్ల రూపాయల పనులు కేవలం 100 రోజుల్లో పూర్తి చేశారు. అంటే అన్ని ప్రొక్లైనర్లు పెట్టారు, ఎక్కడికక్కడ కాలువ వెడల్పు చేశారు. కాలువ వెడల్పు చేస్తూ దానికి లైనింగ్ ప్రక్రియ కూడా కొనసాగించుకుంటూ వచ్చారు. దాంతో ఈ సంవత్సరం ప్రభుత్వం సాధించింది ఏంటి అంటే ఎప్పుడో 2021-22 సంవత్సరాల్లో 252 రోజుల్లో 40.01 టీఎంసీ నీళ్లు హంద్రీనేవా ద్వారా తరలించారు. కానీ ఈ సంవత్సరం ఇప్పటికీ 191 రోజుల్లో 40.31 టీఎంసీలు తరలించగలిగారు. అంటే
ఇంకొక 2 నెలలు ఉంది అనగానే ఇప్పుడు కూడా ఇంకొక 2 నెలల అవకాశం ఉంది. ఈ 2 నెలల కాలంలో ఇంకొక 10 టీఎంసీలు తరలించాలి అని చెప్పని లక్ష్యం నిర్దేశించుకున్నారు. అంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండి, సమస్యల పట్ల అవగాహన ఉండి, ఎలా పరిష్కరించాలి అని చెప్పని పరిజ్ఞానం ఉండి, ఆ చిత్తశుద్ధికి అనుగుణంగా యంత్రాంగాన్ని, తన మంత్రివర్గ సహచరులని సిద్ధం చేసి వాళ్ళకు కావాల్సిన బడ్జెటరీ రిసోర్సెస్ మొట్టమొదట ఆ డబ్బు వాళ్ళకు అందుబాటులో ఉంచి, ప్రభుత్వ పరంగా పాలనాపరమైన అనుమతులు వేగంగా ఇచ్చి పనులు కొనసాగించితే ఆ ఫలితాలు ఎలా ఉంటాయి అని చెప్పని ఇవాళ మల్యాల లిఫ్ట్ నుంచి 191 రోజుల్లో 40.31 టీఎంసీ తరలిస్తే అందులో సుమారుగా 38 టీఎంసీలు అనంతపురం జిల్లాకు చేరుకున్నాయి. ఇప్పుడు ఇంకొక 10 టీఎంసీలు మార్చి 1వ తారీఖు లోపుగానే తరలించమని చెప్పని ప్రభుత్వం టార్గెట్ నిర్దేశించింది. ఎందుకంటే మల్యాల దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే డెడ్ స్టోరేజ్ నుంచి నీరు తరలించడానికి ఆస్కారం ఉంది. మీరు ప్రస్తావించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 798 అడుగుల శ్రీశైలం డెడ్ స్టోరేజ్ లెవెల్ నుంచి కూడా నీరు తరలించుకోవడం కోసం అని చెప్పని ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదన తీసుకొచ్చింది. అలా తీసుకొచ్చిన ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదన మరింత విస్తృతంగా హంద్రీనవాకు కూడా లింకప్ చేస్తే తద్వారా కర్నూలు, రాయలసీమ ప్రాంతాలకి, మిగిలిన రాయలసీమ ప్రాంతాలకు కూడా నీరు సక్రమంగా సకాలంలో చేర్చడానికి వీలవుద్దనే ఉద్దేశంతో అక్కడ మోటార్ల స్థాయిని పెంచాలని చెప్పని ప్రభుత్వం ప్రతిపాదిస్తే ఆ ప్రాజెక్టు కనుక అమల్లోకి వస్తే అది చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ప్రాజెక్టు కాబట్టి ఆ క్రెడిట్ ఆయనకి వెళ్ళొద్ది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి సంకుచిత స్వభావంతో అక్కడ ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అది, ఆ ప్రాజెక్టు దగ్గర ఆ ప్రాజెక్టు కోసం కాలువ విస్తరణ చేసిన, ఆ ప్రాజెక్టు కోసం అదనపు పంపులు ఏర్పాటు చేసిన వేరే రాష్ట్రాల నుంచి అభ్యంతరం రావడానికి ఆస్కారం ఉండేది కాదు. అంటే ఇవాళ ఇరుగు పొరుగు రాష్ట్రాలతోటి అంతర్రాష్ట్ర వివాదంగా అది పరిగణించడానికి ఆస్కారం ఉండేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టుని గాలి కుదిలేసి తను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట సంగమేశ్వరం దగ్గర ఒక ప్రతిపాదన చేశాడు. దాంతో అది కొత్త ప్రాజెక్ట్ అయింది. కొత్త ప్రాజెక్ట్ అయ్యేటప్పటికీ పర్యావరణ అనుమతుల ప్రక్రియ, కేంద్ర జలసంఘ అనుమతులు ఇవన్నీ చర్చకొచ్చినాయి. ఎప్పుడైతే ఈ కొత్త ప్రాజెక్టు పేరిట దాని పనులు కొనసాగించే ప్రయత్నం చేస్తే తెలంగాణ ఫిర్యాదు మేరకు ఎన్జిటి ఈ ప్రాజెక్టు పనులు ఆపేసింది. అంటే కేవలం ఒక ఆన్గోయింగ్ ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వటం అనే లక్ష్యంతో కాకుండా తనది అనేది ఒక ముద్ర ఉండాలి అని చెప్పిన సంకుచిత స్వభావంతో జగన్మోహన్ రెడ్డి చేసిన పర్యవసానం ఇవాళ ఆ ప్రాజెక్టు అంటే దాన్ని ఎక్స్పాన్షన్కి వెళ్ళాల్సిన ప్రాజెక్టు అక్కడే ఆగిపోయింది. అది ఈ ప్రాజెక్టు కొనసాగించలేకపోయాడు. దాంతో ఆ ఫలాలు ఇప్పటికీ అందాల్సిన స్థాయిలో రాయలసీమ ప్రజలకు అందలేకపోతూ ఉన్నాయి. అయినా సరే ఈ కాలువ విస్తరణ ద్వారా ఈ సంవత్సరం సుమారుగా శ్రీశైలం నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం ప్రాంతానికి కూడా కృష్ణా జలాలు తరలించగలిగారు. అది ఒక కార్యదక్షుడైన పాలకుడు, కార్యదక్షత, సమర్థత, అంకితభావం, చిత్తశుద్ధి కలిగిన యంత్రాంగం, ఆ విధమైన బాధ్యతాయుతంగా ఫీల్ అయ్యే మంత్రులు, వాళ్ళు అంటే ఆ ప్రాజెక్టుని ఆ ఎగ్జిక్యూషన్ చేసే ప్రాసెస్ ఇంత డెడికేటెడ్గా ఉన్నప్పుడు ఫలాలు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ రాయలసీమ ప్రజలు కూడా రియలైజ్ అవుతూ ఉన్నారు. తమ పట్ల, తమ ప్రాంత సమస్యల పట్ల, తమ బిడ్డల భవిష్యత్తు పట్ల చిత్తశుద్ధి, అంకితభావం కలిగిన పాలకులు ఎవరు? కేవలం రాజకీయంగా ప్రచారార్భాటం కోసం అని చెప్పని పూర్తిగాని ప్రాజెక్టులని జాతికి అంకితం చేస్తున్నాము అని చెప్పని 2024 మార్చి 18 కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాబోతుండగా మార్చి మొదటి వారంలో వెలుగొండ దగ్గర ఒక సభ ఏర్పాటు చేసి, ప్రాజెక్టు నుంచి దూరంగా సభ ఏర్పాటు చేసి, ఎందుకంటే ప్రాజెక్టు దగ్గర సభ ఏర్పాటు చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తి కాని సంగతి ప్రజలకు తెలుసుది కాబట్టి అని చెప్పని ఇంకా 3,500 కోట్ల రూపాయల పనులు పెండింగ్ ఉండగానే ప్రాజెక్టు పూర్తి చేశాము, ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నాము అని చెప్పని ప్రకాశం జిల్లా ప్రజలని మభ్యపెట్టి మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఈ 19 నెలల కాలంలో 1,500 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. ఇంకొక 2,000 కోట్ల రూపాయలకు పైగా పనులు పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేసి ఈ 2026 రబీ నాటికి
ఆ ప్రాజెక్టును కూడా అసలు సిసల జాతికి అంకితం చేయాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంకల్పిస్తూ ఉంది. అది ప్రకాశం మెట్ట ప్రాంతాలైనా, నెల్లూరు మెట్ట ప్రాంతాలైనా, అలాగే రాయలసీమ ప్రాంతాలైనా, ఆ ప్రాంతాల్లో ఉన్న తక్కువ నీటి లభ్యత దృష్ట్యా ఆ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలంగా మార్చాలి. అక్కడ కూడా పారిశ్రామికీకరణ పెరగాలి. అక్కడి నుంచి కూడా వలసలు నివారింపబడాలి అని అంటే ఆ ప్రాంతం పట్ల అవగాహనతో, ఆ ప్రాంతం పట్ల మమకారంతో పనులు చేసే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కేవలం ఎన్నికల కోసం, ప్రచార ఆర్భాటం కోసం తాను చాలా చిత్తశుద్ధితో అంకిత భావంతో ఆ ప్రాంతానికి పనిచేస్తున్నానని చెప్పని పోర్ట్రేట్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి పాలనకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని రాయలసీమ ప్రజలు 2024 ఎన్నికల్లోనే రిలీజ్ అయ్యారు. 2029లోనైనా సరే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆ రాయలసీమ ప్రజలు చాలా స్పష్టంగా రిలీజ్ అవుతారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.